మామిడి రైతుల పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తోందన్నారు చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. చంద్రబాబు మాటలు నమ్మి రైతులు మోసపోయారని తెలిపారు. కిలో మామిడికి 8 రూపాయలు ఇస్తామని కొనుగోలు చేసి ఇప్పుడు 4 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 40,000 మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మామిడి రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తోందంటున్న విజయానందరెడ్డితో మా ప్రతినిధి విజయమూర్తి ఫేస్ టు ఫేస్. సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో మామిడి రైతులు తిరుగుబాటు దిగారు. ఇప్పటికే ఈ యొక్క మామిడి రైతులకు సంబంధించినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో ఈ యొక్క అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి విజయానందరెడ్డి గారు మనకు అందుబాటులో ఉన్నారు. ఓవరాల్గా చూస్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపల్లికి వచ్చి మామిడి రైతుల కష్టాల పైన పోరాటానికి దిగారు. ఈరోజు ఇప్పటికీ కూడా ఈ యొక్క సమస్య సాల్వ్ కాలేదు. ఏ విధంగా చూడాలంటారు? మనం చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఈ పొద్దుటి వరకు కూడా ప్రత్యేకించి రైతుల గురించి మాట్లాడుకుంటే రైతుల కంట్లో రక్తం చూడాలనే వాళ్ళ కోరికగా ఉందే కానీ కన్నీరు చూడాలా రక్తం చూడాలనే కోరిక ఉంది తప్పితే రైతులు ఆనందంగా ఉండాలనే భావన ఏమాత్రం వాళ్ళలో లేదు అనేది ఇలాంటి మచ్చుకు మాత్రమేవి. ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంట ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర అనేది కల్పించకపోవడం చాలా దురదృష్టకరం. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో ప్రత్యేకించి మామిడి పంట తప్పితే వేరే పంట కూడా ఉండవు. అలాంటి మామిడి పంట పండే జాగాలో ఈరోజు రైతులకు పండించిన పంటకు దాదాపు 6 మాసాలు దాటినా ఫ్యాక్టరీ యాజమాన్యం 8 రూపాయలు ఇస్తానని ఈ పొద్దుటికి కూడా రైతులకు ఆ రేట్లు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరం. దాదాపు 400 కోట్లు పైచిలకు బకాయిలు ఈరోజు 40,000 మంది 50,000 మంది రైతులకు అందలేదంటే రైతుల దుస్థితి ఏ విధంగా ఉందో, రైతులు ఎంత గణనీయంగా ఇబ్బందులు పడుతున్నారనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ కూటమి ప్రజాప్రతినిధులు యొక్క జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో సిండికేట్ అయిపోయి రైతుల నోట్లో మట్టి కొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది 100% సత్యం. ఈరోజు చూస్తే ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా రైతుల పక్షాన అందరూ కూడా పోరాడాలి. పోరాడలేదంటే వాళ్ళతో కుమ్మక్కైన విధంగానే మనం భావించాలి. కాబట్టి ఏ విధమైన పోరాటం వాళ్లకు రైతులకు సహకారం వీళ్ళు అందించలేదు కాబట్టి ఫ్యాక్టరీ యాజమాన్యంతో వీళ్ళు కూడా కుమ్మక్కయ్యారేమో అనే భావన మాలో కలుగుతూ ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం. చిత్తూరు జిల్లా మామిడి రైతుల తరపున పెద్ద ఎత్తున పోరాటానికి తాము సన్నద్ధమవుతామంటున్నారు చిత్తూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి యొక్క కూటమి ప్రజాప్రతినిధులంతా కూడా జ్యూస్ ఫ్యాక్టరీ యాజమాన్యాలతో వీరు కుమ్మక్కై రైతుల నోట్లో మట్టి కొడుతున్నారనే విషయాన్ని ఈరోజు రైతాంగం అంతా కూడా గ్రహించింది. రైతుల పక్షాన తాము పోరాటానికి సిద్ధమవుతున్నామంటున్నారు. ఈ లేని పక్షంలో కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజా వ్యతిరేకత కూడగట్టుకుంటుంది. రైతుల పక్షాన తామంతా కూడా నిలబడి మరోసారి వారికి వెన్నుదన్నుగా నిలిచి వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించేంత వరకు తామంతా కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పేసి విజయానందరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో విజయమూర్తి, సాక్షి టీవీ, చిత్తూరు నుంచి.